హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, మీకు అందరికీ తెలిసిందే క్రికెట్ అయితే ఆడుతున్నాం, ఐపీఎల్ మ్యాచెస్. సో ఈ రోజు సాయంత్రం వచ్చేసి మనకు ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అవుతుంది. సో మేమందరం కూడా మళ్ళీ టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఆ మ్యాచ్ని మా వర్జన్లో అయితే ఆడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎవరు ఏ టీం తీసుకుంటారనేది డిసైడ్ చేద్దాం. దానికోసం ఎప్పటిలాగానే టాస్ అయితే వేస్తున్నా. ఏది వచ్చినా సరే టేల్స్ పడుతుంది. తెలిసిందే. నేను ఏం తీసుకున్నాను అనుకుంటే పంజాబ్ తీసుకోమా. పంజాబ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే అది ఒకటే మ్యాచ్ ఆడింది, ఒక మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు ఈ రెండో మ్యాచ్ ఇది కూడా గెలుతుందని చెప్పేసి పంజాబ్ తీసుకుంటున్నాం. మాకు ఎల్ఎస్జీ మాదే. సో మా 2 మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. చూద్దాం ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. చాలామంది ఏమంటారు అంటే, మీరు ముందే టీమ్స్ డివైడ్ అయ్యి వస్తారు, టీ షర్ట్లు మీకు ఎట్లా సరిపోతాయి అని కామెంట్ చేస్తారు. మాకు అందరికీ అన్ని టీంల టీ షర్ట్లు ఉన్నాయి. ఎవరికి ఏ టీం వస్తే వాళ్ళ టీ షర్ట్ వేసుకొని వచ్చాడే. అన్ని టీ షర్ట్లు అన్ని క్యాప్లు ఉన్నాయి. వేసే ఫటాఫట్ డ్రెస్ చేంజ్ చేద్దామా. యాజ్ పర్ గూగుల్ తల్లి విన్ ప్రాబిలిటీ అవుతుంది ఎల్ఎస్జీ అవుతుంది, మాది ఉంది. కానీ మేము గెలుతామో లేదో చూద్దాం. గెలవాలి. లెట్స్ డ్రెస్సెస్ చేంజ్. బ్యాటింగ్ టాస్ అయితే వేస్తున్నా. మా అదృష్టం ఎట్లుందంటే కనీసం టాస్ కూడా గెలుస్తారా, మ్యాచ్ పక్కగా పెట్టుర్రే. సో ఇప్పుడు టాస్ ఎత్తున్నా. చిత్తు బొత్తు. సరే ఏం తీసుకుందాంరా? ఏది తీసుకుని పడిపోతాం మనం. ఎల్ఎస్జీ ఫీల్డింగ్ ఇస్తారు. ఏది తీసుకుందాం అని అడిగితే ఎల్ఎస్జీ. బ్యాటింగ్ బౌలింగ్ తీసుకున్నాం. ఓకే బౌలింగ్. అరే బ్యాటింగ్ వచ్చిందిరా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఆడిన 4 గేమ్లలో మనమే గెలిచినాం. ఓపెనర్గా మనోడు ఎక్కితేనే గెలుస్తున్నాం కాబట్టి మళ్ళీ మనోనే ఎక్కిస్తున్నాం. ఇక మొత్తం నీ చేతులు ఉంది. చూసుకుందాం, ఆడదాం. అరే నువ్వు ఒక 30-40 కొట్టినావు అనుకో, మేము ఫ్రీడమ్తో ఆడతాం. టార్గెట్ ఏం లేకపోతే వేస్టే. ఈ మ్యాచ్లో మేము బౌలింగ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మేము బ్యాటింగ్ తీసుకున్న దానికంటే బౌలింగ్ తీసుకుంటే గెలిచే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువనే అన్నట్టు. ఫస్ట్ ఓవర్ నేను ఎత్తున్నా, కొద్దిగా కట్టడి చేద్దాం. వాళ్ళు మొత్తం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, పీక్స్లా. 3 ఓవర్లు ఏం ఓటదు, ఖచ్చితంగా గెలుస్తాం ఆడుకున్నారు. నీ బౌలింగ్లో బాగా స్కోర్ పోతున్నాడు. కొద్దిగా తగ్గి ఈ నెల కొద్దిగా స్కోర్ తగ్గింది అనుకో, వాళ్ళు 50 నుంచి 30కి వస్తారు. ఓకే లెట్స్ స్టార్ట్. ఈసారి ఇక సాయి బోర్సో ఏమో పేరు ఉంటుంది, ఆయన బౌలింగ్ చేస్తుండు. ఓవర్ వీక్నెట్. ఆల్ రియల్. సరే బ్యాటింగ్ రా మచ్చా, డిఫెండ్ చేయట్లే. ఒక ఓవర్ మిస్ అయినా సరే కానీ సెకండ్ ఓవర్లో మాత్రం పక్క కొడుతుంది. ఓ బ్యాటింగ్ అది వేయాలా పక్క. ఓ మచ్చా ఏం కాదు, ఒక ఓవర్ పోయినా సరే. అబ్బా ముడ్డికేసిండ్రా. బాగా తాకింది, సుర్రమట్టింది. ఇప్పుడు కొడుతుంది లాస్ట్ బాల్, కొట్టన్నా కొడతా. వెల్ ట్రై. ఏం కాదు, ఒక ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వస్తుంది 0 స్కోర్. టెన్షన్ తీసుకోకు. మనోడు వస్తాడు ఇక్కడ చూడు ఒకసారి. బాగా రోజులు టెన్షన్ తీసుకోకు. ఈ ఓవర్ అయితే పోయింది, కానీ ఇప్పుడు ఈ ఓవర్లో మాత్రం ఖచ్చితంగా కొట్టు. 6 కొట్టు ఫస్ట్ బాల్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ ఆఫ్ 0. ఒక ఓవర్ బీట్ కాగానే చూడు గిన్ని గెలిచినా కానీ ఆగం అవుతారు. నువ్వేం చెప్పకు, నెక్స్ట్ ఓవర్ ఎట్లా స్కోర్ పోతుంది, నువ్వు అయితే పో. సర్లే ఎన్నో చెప్పుకుంటారు, అన్న అయితే ఏది కాదు, 4 పోతుంది ఫస్ట్ బాల్. పక్క ఓడిపోతారు. ఎందుకు ఎన్ని చెప్పుకున్నా 4 పోవాల్సిందే. ఏయ్ అరే మచ్చగా సూపర్ బాల్ నాశనం చేసినవురా. ఏయ్రా మచ్చా, ఫుల్ టాస్. అబ్బా ఎందుకు ఇలా మిస్ అవుతుంది అర్థమవుతలేదు. నైస్ బాలింగ్. 2 balls వైడ్ లేకురి. బాయడా అన్ని రోజులు మనవి కావు. ఊరుగా సింగిల్ అని వచ్చి గారా. లవల్. ఏయ్ నైస్ బౌలింగ్. 2 overs కంప్లీటెడ్, 0 స్కోర్. ఇప్పుడు ఈ 2 ఓవర్లను కోతియాడు కవర్ అప్ చేసేస్తాడు. ఇక 12 బాల్, ఒక వైడ్ వల్ల ఒక రన్ రాలే, 0 స్కోరు. 2 overs అయితే కంప్లీట్ అయిపోయినాయి.
మనం ఇంజుడు తీయండు, నేను ఎక్కుతున్నా. ఇప్పటివరకు అయితే మన స్కోర్ వచ్చేసి 0. ఇప్పుడు చూద్దాము. వైట్ ఖాతా ఓపెన్, స్కోర్ ఆఫ్ 1 స్కోర్, వైట్ బాల్. బాల్ అయితే 6 పోయింది అనుకుని అటు ఇటు చూస్తున్నా కానీ ఆ బాల్ ఈనే పడ్డది. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. 2 balls. ఏమైంది అయ్యాల మీకు? ఇచ్చేవారు అదే స్కోరు. మిస్ అయింది, కాళ్ళ సందరికి వినడం అనిపిస్తుంది. బాల్ మిస్ అయింది, బ్యాట్ కొడితే 6. మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ ఒకటేరా. లాస్ట్ 3 balls నాకు వైడ్ పోయినట్టు అనిపించింది చూస్తే. అరే గిట్నేరా పుణ్యం ఉంటుంది. ఎన్ని బాల్ అయినారా? లాస్ట్ 3 balls. స్కోర్ ఆఫ్ 1. స్కోరేరా బాబాయ్ గా, స్కోరేరా. లాటు అక్కడికి జాగ్రత్త అనిపించింది. లావల్. నైస్ బౌలింగ్, నైస్ బౌలింగ్. ఈ ఓవర్లో మాత్రం 5 బాళ్ళకి ఒక వైడ్ బాల్ది ఒక పాయింట్ వచ్చింది. మొత్తం స్కోర్ ఆఫ్ ఒక్కటే. స్కోర్ 3 ఓవర్లు కంప్లీట్ అయింది. 1 run. ఇదే నేత వికెట్ నది. ఎక్స్పెక్ట్ చేయాలి వికెట్ అవుతుందని. చలో ఎప్పుడైతే అన్న ఎక్కిస్తా. 4th over. స్కోర్ ఆఫ్ 1. 3 ఓవర్లు అయినాయి, స్కోర్ 1. ఒక వికెట్ పడ్డది, మచ్చాడు ఒకడు ఉన్నాడు. చూద్దాం మరి ఈ ఓవర్లో వికెట్ కాపాడుకోవాలి. ఈ ఓవర్లో వికెట్ కాపాడుకుని నెక్స్ట్ ఓవర్ వేసేయచ్చు. ఫోర్ ఆడించినావారా? కొట్టకుండా 2 4 వస్తాయి. ఏయ్ నా కొడుకుని. ఓకే ఓకే. వెళ్ళిపోతుందిరా బాలు. పంతొమ్మిది, ఇంకా 6 బాల్ ఉన్నాయి. ఈ ఓవర్లో 10 వచ్చినాయిరా. ఇజ్జత్ బతికింది. 19 ఎంతో కొంత డిఫెండ్ చేసుకోవచ్చు. ఇంకా 6 బాల్ ఉన్నాయి. 6 బాల్ ఎంత కొడితే అంత. 25 దాటియాలి. ఫస్ట్ టైం సింగిల్ తీసిన ఈ గ్రౌండ్లో. కొట్టాలి. 32 దాకా అయితే మేము తీసుకోరు. మ్యాక్సిమం ట్రై చేసినాం. ఇప్పుడు ఏమైనా డిఫెండ్ చేయడానికి 3 ఓవర్లలో 1 స్కోరు. నెక్స్ట్ 3 ఓవర్లలో 32. మొత్తం 31 గా మీదే. 32 కొట్టాలి. బాల్ 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 సేమ్ బాల్. బాల్ బీట్ కావాలి.
కమాన్ సేమ్ బాల్ 3 balls. ఉరుకో సింగిల్ తీసిన 4 balls 1 run. 5 balls. Last ball. 1 over completed, 1 run. ఇంకా ఒక్క వికెట్ కూడా వల్లేదు. గంతే ముంగడికే వైడ్ అటాకు. బోల్ వికెట్ తీయకు. రావచ్చా? రెండు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ ఒక్కటి, వాళ్ళది మా సేమే అవుతుంది. ఏం తేడా లేదు. తాకలే మచ్చా. 2 balls. జస్ట్ మిస్, జర్ర అయితే వికెట్ పోవు. ఎన్ని బాల్ అండి? థర్డ్ ఓవర్గా ఇది స్కోర్ ఆఫ్ 2. లాటు లాస్ట్ బాల్. 18 బాలల్లా 31 మీది 30. మచ్చ క్యాచ్ రా ఎగరనా ఎగురా. 9 స్కోర్ ఆఫ్ 9 8. బాల్ రా, అది వికెట్ స్టేట్ అయితే వికెట్ దిగు. మచ్చ ఎవరు రా క్యాచ్ రా. స్కోర్ ఆఫ్ 15, ఇంకా 17 కొట్టాలి. 12 బాల్లో 17. ఇస్తావారా విజయ? కొట్టు మళ్ళా దిగుతా అది కొట్టు. బాల్ కొట్టరా. 2 balls. 4. క్యాచ్ రా. ఎస్ 12 కొట్టాలట. ఇక మెల్ల ఆనించుకుంటూ ఉరకాలి. బోల్. కూర ఉన్నాడా? వాడు ఉన్నాడా? ఇంకా వికెట్. అవుట్ అవుట్. 1 wicket, 1 wicket. అవుటారు నువ్వు. విజయవంతంగా ఈ మ్యాచ్ కూడా గెలిచాం. 31 రన్లు కొట్టినందుకు చాలా తక్కువ స్కోర్ అనుకున్నాం, కానీ వాళ్ళు అది కూడా చేంజ్ చేయలేకపోయారు. ఇంకా టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. సో ఏమైందిరా మచ్చా ఈ మ్యాచ్లో? 2 ఓవర్ వెయిట్ చేసిన, 2 ఓవర్లలో 1 రన్ లేదు, 0. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అట్లా అని. బాబాయ్ ఒకటి వైడ్. 3 ఓవర్లలో 1 రన్ ఆట, ఇంకా మిగతా 3 ఓవర్లలో 30 రన్లు ఆట. ఆయనతో కొట్టింది ఏమైంది? గెలిచినాం. సో మొత్తానికి అయితే ఈ మ్యాచ్ మేము గెలిచినాం. కింగ్స్ 11 పంజాబ్ అయితే గెలిచింది. సో మొత్తానికి ప్రతిసారి లాగానే మా వాళ్ళకి సిగ్గైతే నవ్వుతుర్రు. ఇంకా పోరాటం లాస్ట్కి అయితే ఓడిపోయినాము. ఫస్ట్ 3 ఓవర్ల స్కోర్ ఒకటే ఉండే, నెక్స్ట్ 3 ఓవర్ల మొత్తం ఘోరంగా పోయింది. 30 రన్లు వచ్చినాయి. సో మొత్తానికి ఇదే టీం కంటిన్యూ అయితే ఫర్దర్గా ఇంకా ఎన్ని మ్యాచ్లు అయినా కానీ జాలి పట్టుకొని బాల్ పడతాడు 4ది. ఇక వీడేమో మెయిన్ ఏంది అంటే, నేను అవుట్ అయితే ఇంకోటి కొట్టోళ్ళు లేడు మా టీంలో. అది ముంబై అయినా సరే, సిఎస్కే అయినా సరే, ఏదైనా సరే ఆ క్యాప్టెన్ ఒక్కలే ఆడుతుర్రు తప్పితే వెనుకొచ్చేటోళ్ళు ట్రే ఒక్కరన్నా కొడతలేరు. ఇంత వచ్చి సో ఎనీవే ఈరోజు కూడా ఓడిపోయినాం. అసలు బ్యాటింగ్ ఒక్కటి వీణించాలన్నా ఇంకొక 10 రన్లన్నా ఎక్స్పెక్ట్ చేస్తే కొడితే మంచిగా ఉంటుండే, గెలుతుంటే. ఒకటి పోవాలి అట్టనే కథ కలుగుతాడు వేస్ట్. ఇట్లుంటే మంచిగా వస్తుంది, ఒక మ్యాచ్ గెలుస్తామేమో అనుకో. నేను అది గెలిచేట్లేమిగా ఓడిపిస్తేనే ఉన్నాం. బాల్ ఎన్నో ఇది ఎన్నో మ్యాచ్ 6దా 5దా? 3 అయినాయి, 2 అయినాయా 3 అయినాయి.
ఐదు మ్యాచ్లు కూడా పీకినాం. 5 కదా, ఇంకా 55 ఉన్నాయి. ఏం చెప్తావు? 50 ఎల్ల సక్క లేదు కదా, ఫీల్డింగ్ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. ఒకడు వచ్చి మొత్తం నేనే కొడితే అలా కూడా 50 రన్లు 60 రన్లు 3 ఓవర్లు ఆపినాం తెలుసా మనం ఒక్క రన్తో. అది గుర్తుకుందా? ఏడబోతుంది అదంతా. ఒక్కడు పోయింది అంతే. ఎనీవే మొత్తానికి టీమ్ గేమ్ కాబట్టి అందరి తప్పే, అందరం కలిసి ఓడిపోయినాం. మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. అసలు టీంలల్లో నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు ఉన్నదే నయమో, వీళ్ళు చెప్పని అవుట్ అవుతారు, బ్యాటింగ్ నాకు ఛాన్స్ అయిపోతుంది అనుకోవచ్చు. కానీ ఎవడన్నా ఒక టీమ్ స్విచ్ కావాలి. ఇట్నే ఉంటే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు కావచ్చు. ఒకసారి కామెంట్లలో అయితే మెన్షన్ చేయరు టీమ్ చేంజ్ చేద్దామా లేదా ఇదే టీంతో కంటిన్యూ అవుదామని చెప్పేసి. ఒకవేళ మీరు కంటిన్యూ కారు అంటే ఇదే టీంతో కంటిన్యూ అవుతాము. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఓన్ తీసేసి ఓన్ తీసుకుందాం. లేదు టాస్ వేద్దాం, ఒక స్విచ్ అయితే అయిపోతుంది. సిటీలు వేద్దాం, సిటీలతో అయితే పర్ఫెక్ట్ వస్తుంది. పంజాబ్ వీళ్ళకి ఏదొస్తుంది గెలుస్తుంది, చెప్పడానికి వీళ్ళు ఏది వేసుకుంటే అది గెలుస్తుంది. నిజంగా దాంట్లో ఏం గెలుతుందో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం రియల్ మ్యాచ్లో ఏది గెలుస్తాయి ఇంకా అని చెప్పేసి ఈవినింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.